హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తరువాత విడత విడుదల చేసే లోపల తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రస్తుతం 2025కి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైతే ఎలిజిబిలిటీ అనేది ఉండి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారితో పాటు గతంలో అప్లై అనేది చేసుకుని ఉండి వివిధ దశల్లో పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్న వారితో పాటు ఎవరైనా సరే 2019కి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న లేదా 2019 తర్వాత ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు పొందున్నారో వారికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీరందరికీ సంబంధించిన ఈ యొక్క పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు 2025 తర్వాత కొన్ని కీలక మార్పులైతే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అర్హతలకు సంబంధించి చాలా మంది అనర్హులు ఈ యొక్క వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అనేది చేస్తున్నారని అంటే అప్లై అనేది చేస్తున్నారని వారికి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయితే దీనికి సంబంధించిన అప్‌లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మీరు ఏ వెబ్‌సైట్‌లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. పీఎం కిసాన్ పథకం ద్వారా ఇక మీదట మీకు పేమెంట్ అనేది రావాలంటే ఏం చేయాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఈ వీడియోను కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా రోజులుగా కొత్త రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభం కాలేదు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు లేదా దేశవ్యాప్తంగా కావచ్చు అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించి అయితే ప్రారంభం కావడం జరిగింది. మీరు కూడా ఒకసారి అయితే ప్రారంభించండి. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటున్నారా, ఏదైనా సరే ఎర్రర్స్ అనేది వస్తున్నాయో డిస్క్రిప్షన్ లో కామెంట్ అయితే చేయండి. ప్రస్తుతానికి మనకు ఈ యొక్క సీజన్‌కి సంబంధించి 19వ విడత పేమెంట్ అనేది ఇప్పటికే మనకు విడుదల అనేది చేశారు కాబట్టి, మనకు తర్వాత విడత అనేది మనకు ఈ యొక్క 20వ విడత పేమెంట్ అనేది మరొక 4 నెలల్లో అయితే రాబోతుంది. ఈ 4 నెలల్లో మనకు 20వ విడత పేమెంట్ అనేది విడుదల చేసే లోపల కొత్త రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించి లబ్ధిదారులకు సంబంధించి అర్హత గనుక ఉన్నట్లయితే 20వ విడత పేమెంట్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఈ రెండిట్లో ఏదైనా మీరైతే క్లిక్ చేయొచ్చు. నేను ఈ రెండిట్లో ఒకదాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు రూరలా లేకపోతే అర్బన్ అనేది ఇక్కడైతే అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ తప్పనిసరిగా రైతుకి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ నంబర్ అయితే తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆధార్ నంబర్ కి సంబంధించి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఓటీపీ అయితే వస్తుంది. అంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ కి దీనితో పాటుగా ఇక్కడ మనం ఏదైతే కొత్తగా మొబైల్ నంబర్ ఇస్తామో దీనికి కూడా ఒక ఓటీపీ అనేది వస్తుంది. తప్పనిసరిగా 2 సార్లు ఓటీపీలు అనేది అయితే ఎంటర్ చేయాలి. నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఈ మొబైల్ నంబర్ అనేది మీరు ఆధార్‌కి లింక్ అయిందే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే మీ దగ్గర ఉన్న మొబైల్ నంబర్ ప్రస్తుతం వర్క్ అనేది అవుతుంది. ఏదైనా మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. నేను ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ స్టేట్ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే క్యాప్చా వస్తుందో ఈ యొక్క క్యాప్చాను తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి. ఎంటర్ చేశాను. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏదైతే నంబర్ అనేది ఇచ్చున్నామో ఈ యొక్క నంబర్‌కి ముందుగా ఓటీపీ అనేది వెళ్తుంది. ఈ ఓటీపీని ఇక్కడ తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాను. ఎంటర్ చేసే ముందు మరొకసారి ఇక్కడ క్యాప్చా అనేది అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకు ఓటీపీ అంటే మరొకసారి ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఆధార్ నంబర్ ఇచ్చామో ఈ యొక్క ఆధార్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ ఓటీపీ. ఇదే చివరి ఓటీపీ. ఓటీపీని ఎంటర్ చేశాను. ఇక్కడ మనం దీనికి సంబంధించి ఇక్కడ వెరిఫై ఓటీపీ అని ఉంది కదా, ఇక్కడ వెరిఫై ఓటీపీని మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఏదైనా సరే మార్పులు అనేది జరిగాయో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మరలా క్యాప్చా గనుక ఎంటర్ చేయమన్నట్లయితే ఈ యొక్క క్యాప్చాని మీరు మరొకసారి అయితే ఎంటర్ అనేది చేయండి. ఎంటర్ చేశాను. వెరిఫై ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్, అలాగే మనకు సంబంధించిన సబ్ మండలం, బ్లాక్, అలాగే విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కటి మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే తేడా వచ్చినట్లయితే మనకి ఈ యొక్క పథకానికి రిజెక్ట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనకు సంబంధించిన కేటగిరీ కూడా మనం అయితే ఎంటర్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి మీరు 1కి 2 సార్లు చెక్ అప్లోడ్ అనేది చేయండి. ఇక్కడ ఫార్మర్ టైప్ అనేది మనకు చూసుకున్నట్లయితే మనకు హెక్టార్‌లో ఇక్కడైతే అడుగుతుంది. స్మాలా లేదా పెద్ద అని అడుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 1 నుంచి 2 హెక్టార్ లోపల అంటే మనకు 2.5 ఎకరా లోపల గనుక ఉన్నట్లయితే స్మాల్ సెలెక్ట్ చేయండి. 2.5 ఎకరా కన్నా ఎక్కువ గనుక ఉన్నట్లయితే అదర్ సెలెక్ట్ చేయండి. నేను స్మాల్ అనేది అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఆధార్ నంబర్ అనేది అడుగుతుంది. అలాగే మొబైల్ నంబర్ ఇక్కడైతే చూపిస్తుంది. మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడీ అనేది ఉంది కదా, ఈ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడీ నంబర్ మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఐడీ నంబర్ మనకైతే ఎక్కడనేది ఉంటుందంటే మనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన
పట్టాదారు పాస్ పుస్తకంలో ఈ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన నంబర్ 2, 1 మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు. తప్పనేది అయితే లేదు. ఒకసారి మీరైతే చెక్ చేయండి. లేదా మీకు పట్టాదారు పాస్ పుస్తకంలో వేరొక పెద్ద నంబర్ ఏదైనా సరే ఉన్నట్లయితే దాన్ని కూడా మీరైతే ఎంటర్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం. ఇందులో మనకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ అనేది పెద్దగా అయితే లేదు. ఇక్కడ పట్టాదారునికి సంబంధించిన పేరు, వారికి సంబంధించిన చిరునామా, వారికి సంబంధించిన కులము, ఆధార్ నంబర్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన డిస్ట్రిక్ట్ అంటే వారికి సంబంధించిన డివిజన్ డీటెయిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ పాస్‌బుక్ నంబర్ అనేది ఉంది కదా! ఈ యొక్క నంబరు అలాగే ఖాతా నంబర్ అయితే వచ్చింది. ఈ పాస్‌బుక్ నంబర్‌నే మీరు అక్కడ ఎంటర్ అనేది చేయడానికైతే ట్రై చేయండి. నేనైతే ఎంటర్ చేశాను. పక్కనే క్లిక్ చేసిన వెంటనే నంబర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను రిమూవ్ అనేది అయితే చేశాను. ఇక్కడ మీకు సంబంధించి ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీద ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన నంబర్ అనేది ఉందో ఈ యొక్క నంబర్‌ని మీరైతే ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ప్రస్తుతం పట్టాదారు పాస్ పుస్తకం అనేది లేకపోయినట్లయితే ఏం చేస్తారంటే మనకు ఈ యొక్క ధరణి వెబ్‌సైట్ ఉంది కదా! ఈ యొక్క ధరణి వెబ్‌సైట్‌లోకి రండి. ఈ యొక్క ధరణి వెబ్‌సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇలా కిందకొచ్చినట్లయితే ఐఎం దగ్గర ల్యాండ్ డీటెయిల్స్ ఉంది కదా! ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించి ల్యాండ్ డీటెయిల్స్ అనేది మీరు సెర్చ్ అనేది చేయాలనుకున్నట్లయితే ఇటువంటి డీటెయిల్స్ మనకైతే రావడం జరుగుతుంది. అంటే మీరు సెర్చ్ అనేది చేసే ల్యాండ్ అనేది ఎక్కడుంది, వారికి సంబంధించిన పేరు, తండ్రి పేరు, సర్వే నంబర్, ఎంత ల్యాండ్ అనేది ఉంది, వారికి సంబంధించిన ల్యాండ్ టైప్, మార్కెట్ వాల్యూ ఎంతుంది, ఈ కేవ్స్ అనేది చేశారా లేదా, పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన నంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా! ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే సర్వే నంబర్ ద్వారా సెర్చ్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా, మండలం అలాగే మీకు సంబంధించిన విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిఫాల్ట్‌గా ఇక్కడ కొన్నైతే సెలెక్ట్ అనేది నేనైతే చేయడం జరిగింది. ఇక్కడ సర్వే నంబర్ అనేది నేను ఏదో ఒకటి రాండమ్‌గా నేనైతే తీసుకుంటున్నాను. ఇక్కడ ఖాతా నంబర్ అయితే ఎంటర్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క క్యాప్చా అనేది తప్పులు లేకుండా మీరైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఫెచ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ల్యాండ్‌కి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మొత్తం మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ల్యాండ్‌కి సంబంధించిన డీటెయిల్స్, పట్టా ల్యాండ్ అలాగే మెట్టా డ్రై అనేది వచ్చింది. అగ్రికల్చర్ ల్యాండ్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్‌గా చూసుకున్నట్లయితే పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన నంబర్ ఇక్కడైతే రావడం జరిగింది. ఈ నంబరే మీకు పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన బుక్‌లో కూడా ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇది మనకు సంబంధించి చూసుకున్నట్లయితే మాస్క్డ్ పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ అయితే ఇక్కడైతే రావడం జరిగింది. ఎందుకంటే డూప్లికేట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి ఈ యొక్క నంబర్లతో మీ దగ్గర కనుక ఉన్నట్లయితే సరిపోతుంది. ఇందులో మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది ఇక్కడ చూడండి. ఆధార్ నంబర్ అవైలబుల్, ఈకేవైసీ కంప్లీటెడ్. అంటే ఈ యొక్క ల్యాండ్‌కి సంబంధించిన ఓనర్‌కు పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే కావడం జరిగింది. ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ మీకు లింక్ అనేది కానట్లు గనుక వచ్చినట్లయితే మీరు వెంటనే మీకు సంబంధించిన ల్యాండ్‌కు ఆధార్ నంబర్ లింక్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ల్యాండ్‌కి సంబంధించి పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి సంబంధించిన లింక్‌లో ఆ ల్యాండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ మెయిన్‌గా ప్రస్తుతం పీఎం కిసాన్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా చేయాలంటే రేషన్ కార్డ్ నంబర్ తప్పనిసరిగా మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకు రేషన్ కార్డ్ అనేది లేకపోయినా కూడా గతంలో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రేషన్ కార్డ్ నంబర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ యాక్సెప్టెన్స్ పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన అని ఉంది కదా! ఇక్కడ మీరు కావాలనుకున్నట్లయితే యెస్ పెట్టండి. వద్దనుకుంటే నో పెట్టండి. ఇక్కడ యెస్ పెట్టినట్లయితే ప్రతి నెల మీ అకౌంట్‌లో నుంచి కొంత డబ్బులైతే కట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు 60 సంవత్సరాలు అనేది వస్తాయో అప్పుడు మీకు ప్రతి నెల రూ. 3000 పెన్షన్ మీకైతే ఈ యొక్క పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా మీకైతే రావడం జరుగుతుంది. ఒకవేళ వద్దనుకున్నట్లయితే నో బటన్ మీద క్లిక్ చేయండి. యెస్ పెట్టినట్లయితే మాత్రం మీ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే డబ్బులు పడుతున్నాయో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రతి నెల మీకు సంబంధించి కొంత పర్టిక్యులర్ అమౌంట్ మీకైతే కట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను నో అనేది పెడుతున్నాను. ఇక్కడ మీ యొక్క ల్యాండ్ అనేది ఓనర్‌షిప్ సింగిల్ అనేది అడుగుతుంది. సింగిల్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు మెయిన్‌గా మీకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన ఖాతా నంబర్ లేకపోతే ఇక్కడ కాసరా నంబర్ ఇలా అడుగుతుంది. ఇక్కడ సర్వే నంబర్ అలాగే ఖాతా నంబర్ అని ఉంది కదా! ఇక్కడ సర్వే నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఖాతా నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ డాగ్ కాసరా అని అడుగుతుంది. ఇది మీరైతే పట్టించుకోవద్దు. ఇక్కడ సర్వే నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఖాతా నంబర్ ఎంటర్ చేయండి. గూగుల్‌లో మీరు ఏం చేస్తారంటే 1 ఎకర్ టు హెక్టార్ మీద ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అంటే సెర్చ్ అనేది చేసినట్లయితే ఇక్కడ నాకు 2 ఎకరాలు ఉంది కాబట్టి 2 ఎకరాలు అంటే ఇక్కడ హెక్టార్‌లో 0.8 హెక్టార్స్ అనేది ఇక్కడైతే వస్తుంది. దీన్ని కాపీ చేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ పేస్ట్ అనేది అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే మీ యొక్క ల్యాండ్ అనేది ఎప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. బిఫోర్ అంటే 2019 రెండో నెల 1వ తేదీకి ముందు చేసుకున్నట్లయితే ఈ బటన్ మీద క్లిక్ చేయాలి. లేదా 2019 రెండో నెలకు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 2019కి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకున్నాను.
ఇక్కడ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ డీటెయిల్స్ ఉంది గదా! ఇక్కడ మీరు మెయిన్‌గా ఇక్కడ మీరు హస్బెండ్ ఎవరైనా చనిపోతే భార్యకి యొక్క ల్యాండ్ అనేది వచ్చిందా? లేదా ఫాదర్ చనిపోయినట్లయితే అంటే తండ్రి చనిపోయినట్లయితే వారి యొక్క పిల్లలకొచ్చిందా? లేకపోతే వారికి సంబంధించి ఈ విధంగా అంటే ల్యాండ్ అనేది పర్చేజ్ అనేది చేసారా? గిఫ్ట్ నుంచి వచ్చిందా? ల్యాండ్ గ్రాంటెడ్ టు అలాట్‌మెంట్ ద్వారా వచ్చిందా? అంటే ఈ విధంగా మీరు ఏదో ఒకటి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను పర్చేజ్ ల్యాండ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి పర్టిక్యులర్‌గా ఏ తేదీన మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో దానికి సంబంధించిన డేట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పట్టా నంబర్ అనేది ఉంది కాబట్టి యెస్ మీద వద్దనుకుంటే నో బటన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడైతే యాడ్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది. చూసారు కదా! యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ అనేది అయితే కావడం జరిగింది. ఒకవేళ ఇందులో ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నట్లయితే డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి మరలా ఫ్రెష్‌గా యాడ్ మీద క్లిక్ చేసి మరొకసారి ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అప్‌లోడింగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంది కదా! ఇక్కడ ల్యాండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది అంటే పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన డీటెయిల్స్ మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ అనేది ఇచ్చి స్టార్ మార్క్ అనేది పెట్టారు కాబట్టి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన జెరాక్స్ కాపీ లేకపోతే స్కాన్ కాపీ అనేది ఇక్కడ అప్‌లోడ్ అనేది చేసి సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకున్న తర్వాత మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ సిఎస్సి అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ కి సంబంధించి ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాలి. ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క అప్లై అనేది ఎవరైతే చేసుకున్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రావడంతో పాటు వీరికి సంబంధించిన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేశారా? రిజెక్ట్ అనేది చేశారా? వారి యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది చేశారా? అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించి పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ఈ విధంగా మీరైతే అప్లై మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పీఎం కిసాన్‌కి సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే అప్లై అనేది చేస్తున్నారో ప్రతి రైతు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ గనుక చేసుకోకపోయినట్లయితే ఈకేవైసీ మీరైతే చేసుకోండి. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ప్రతిసారి నేనైతే చెప్తూ ఉన్నాను. మనకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్న వారు ఈ యొక్క న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్‌లో ఏదైతే ఉందో ఆ విధంగా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది టోటల్‌గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన టాక్ షో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్లు కావాలి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను.